హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చూశారు కదండి, మేము అరుణాచలం వెళ్ళాము. నేను చాలాసార్లు అరుణాచలం వెళ్ళాను, కానీ ప్రతిసారి దర్శనం మాత్రమే చేసుకొని వచ్చేసేవాళ్ళం. ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తా ఉన్నాము. ఫస్ట్ దర్శనం చేసేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. మామూలుగా దర్శనానికి కానీ గిరి ప్రదక్షిణానికి కానీ రాజగోపురం దగ్గర నుంచే వెళ్తారు. రాజగోపురం దగ్గరే 50 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా దొరుకుతాయి. లేదు ఇంకా కొంచెం ఎర్లీగా మంచిగా ఫ్రీగా వెళ్ళిపోవాలనుకుంటే రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడు నార్త్లో వడక్కు అనేది ఒక గోపురం ఉంటుంది. అది మ్యాప్స్లో పెట్టుకుంటే డైరెక్ట్ అక్కడికే వెళ్ళిపోవచ్చు. అక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. 80 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. అటు నుంచి 50 రూపీస్ దర్శనంతో వెళ్తే కొంచెం దగ్గరగా కొంచెం త్వరగా వెళ్ళిపోతారు. యాక్చువల్లీ 3 ఉంటాయి క్యూ లైన్స్. ఈ నార్త్ సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళైతే కొంచెం దగ్గరగా ఫస్ట్ క్యూ లైన్ నుంచి దగ్గరగా చూస్తారు దేవుడిని. మేము 3:30కి అట్లా వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మీకు ప్యాకెట్స్లో కుంకుమ అట్లా ఏమన్నా కావాలంటే దేవుడి దగ్గర ఉంటారు కదా పంతులు, అక్కడ దక్షిణ హారతి పళ్ళెంలో మనకి నచ్చిన అంత అమౌంట్ వేస్తే వాళ్ళు ప్యాకెట్స్లో విభూది కానీ కుంకుమ కానీ ఇస్తారు. లేదంటే చేతిలో కొంచెం పెడతారు. మీకు ఎవరికైనా ప్యాకెట్స్లో కావాలనుకుంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తారు. దక్షిణ పళ్ళెంలో వేస్తే వాళ్ళే ఇస్తారు ప్యాకెట్స్. ఇంకా మేము 5:30కి అంతా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఇక్కడే రాజగోపురం ఆపోజిట్ సైడ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ పక్కనే బేబీ స్ట్రోలర్స్ రెంట్కి ఇస్తూ ఉంటారు. దారి పొడవునా కూడా ఇస్తారు. మనం స్టార్టింగ్ నుంచే కావాలంటే ఇక్కడే ఇస్తూ ఉంటారు రెంట్కి. అది 350 to 500 రేంజ్లో ఉంటాయి. మేము తీసుకున్నది అయితే 500 చెప్పినారు. ఇంకా మేము 2 తీసుకున్నాం, మా పాపకోటి మా బాబుకోటి అనేసి, అందుకని 400 అట్లా ఇచ్చినారు. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మధ్యలో 9:30కి అట్లా పిల్లలకు మాత్రమే ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసాము. మధ్యలో ఉంటాయి కదా 8 లింగాలు, అన్నీ దర్శించుకుంటూ వెళ్ళాం. కొన్ని ఓపెన్లో ఉన్నాయి, కొన్ని క్లోజ్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ మేము మోక్ష మార్గం దగ్గర చూసాము, వెళ్దామా వద్దా అని. ఫుల్ జనాలు ఉన్నారు. ఎందుకులే రిస్క్ అనేసి వచ్చేసాము. ఇంకా 11:30కి అంతా మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా.